నడుపుతున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ హైదరాబాద్లో. అంటే నేను జస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు మేడం గారు చెప్పినట్టు మైనారిటీ స్కీమ్స్ అది చెప్పారు, కానీ మేము ట్రావెల్ బిజినెస్ తరపు నుంచి అయితే మేము మాట్లాడగలం. మేము 500 వెహికల్స్ తీసుకున్నాం. 500 వెహికల్స్కి కంపేర్ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ సిటీస్లో నడుపుతాం. హైదరాబాద్ ఛార్జింగ్ స్టేషన్ వైజ్ గవర్నమెంట్ వైజ్ పూర్ ఉంది. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ గ్యాప్ రావడం, బయటికి వెహికల్ పంపించాలంటే కిలోమీటర్స్ మళ్ళీ రెడ్ మీటర్ చూపిస్తే అట్లాంటి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి కంపేర్ టు బెంగళూరు అండ్ తమిళనాడు. కానీ మనకి రీసెంట్గా ఈ గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ తీసింది, అది బాగా బూస్టింగ్ ఇచ్చింది మనకి. అది చాలా మంచి పాయింట్. అది ఇదొక పాయింట్ ఉంది. ఇది ఛార్జింగ్ ఒకటి మెయిన్ ఇంపాక్ట్ అవుతున్నది. జిహెచ్ఎంసీ కూడా ఒక 5-6 కిలోమీటర్స్ అయితే 10 కిలోమీటర్స్ కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా లేదు. అంటే మనం వెహికల్స్ ఇస్తున్నాం కరెక్టే, కానీ వెహికల్స్ ఇచ్చినా కూడా దానికి ఇప్పుడు ఫ్యూల్ పంప్స్ అది ఎట్లా పడితే అట్లా ఉంటాయి, మనకి ఎటు ఎలా కాలం ఇప్పుడు చేసుకో. అది లేకుండా వెహికల్స్ అది ఎంత మనం బయటకు తెచ్చినా కూడా పాసెంజర్ సర్వీస్ చేయడానికి మేజర్ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతున్నది హైదరాబాద్లో. ప్రాక్టికల్గా మేము చూసింది. అంటే మేము 500 వెహికల్స్ రన్ చేస్తున్నాం ఇక్కడ. అదొకటి మెయిన్ ప్రాబ్లం ఉంది ట్రావెల్ ఏజెంట్ తరఫున. తర్వాత ఫేమ్ డిస్కౌంట్ ఒకటి తీసేశారు సెంట్రల్ గవర్నమెంట్. దాని తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు టాటా ఏముంది, అదర్ కంపెనీస్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్కౌంట్ ఇస్తున్నది. డిస్కౌంట్ ఇచ్చే ముందు కూడా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ పాకెట్లోంచి ఇవ్వలేరు. మ్యానుఫ్యాక్చర్ మేడం నేను చెప్పేది మ్యానుఫ్యాక్చర్ సైడ్, ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా డిస్కౌంట్ అనేది వాళ్ళ చేతిలోంచి ఇవ్వలేరు. ఇప్పుడు ఇదివరకు టాటా ఉంది 26 కిలోవాట్స్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫేమ్ డిస్కౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి 2,60,000 వచ్చేది. ఇప్పుడు మనకి 260 కదా, 260 రిమూవ్ చేశారు, మోటివేషన్ లేదు దానికి. అది చేసి 2 కిలోవాట్స్ బ్యాటరీ తగ్గించి 2 lakhs తగ్గించారు. దానివల్ల మళ్ళీ కన్జంప్షన్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి అక్కడ. అదొక ప్రాబ్లం ఉంది. సపోజ్ మేము కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తాం మేడం. కంపెనీస్కి ప్రొవైడ్ చేసిన తర్వాత అసలు తెలంగాణలో మీరు గ్రీన్ ఎనర్జీ ఎంత జనరేట్ చేశారని ఒక సర్టిఫికేట్ అడుగుతారు. ఆ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అవ్వాలి. నేను నా వెహికల్స్ ఇన్ని ఉన్నాయి నడుపుతున్నాను అంటే అది ఆథెంటికేటెడ్ కాదు. ఆ గ్రీన్ ఎనర్జీ గురించి మళ్ళీ నేను పర్ యూనిట్ 9 రూపీస్ 10 రూపీస్ పే చేస్తే గ్రీన్ ఎనర్జీ కింద ఎన్రోల్ అవ్వడానికి ఎక్కడైనా తగ్గాలి. గవర్నమెంట్కి మనం ఇండైరెక్ట్గా సేవ చేస్తున్నట్టు, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నట్టు. కానీ 50 పైసా 60 పైసా ఎక్కువ పడుతున్నారు గవర్నమెంట్. ఇప్పుడు నేను జనరల్గా మనం పే చేసుకుంటే జిహెచ్ఎంలో 9 రూపీస్ పడుతుంది. మళ్ళీ నేను ఒక కంపెనీ XYZ కంపెనీకి వెళ్ళి గ్రీన్ ఎనర్జీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్రోల్ అవ్వాలంటే పర్ యూనిట్ కాస్ట్ 950 పడుతుంది. 400 యూనిట్ మాకు వెహికల్స్ మా రన్ అయ్యి కొన్ని లక్షల యూనిట్లు 50 పైసా అయినప్పటికీ మళ్ళీ ఈ డీజిల్ వెహికల్స్ తోటి CNG వెహికల్స్ తోటి కాంపిటేట్ చేయలేం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చేయాలి కరెక్ట్. ఇప్పుడు 400 వెహికల్స్ మేము నడుపుతున్నామంటే 400 వెహికల్స్ మంత్లీ 4,000 కిలోమీటర్స్, ఇయర్కి 16 లక్షల కిలోమీటర్లు, 5,773 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేస్తున్నాం ఒక్క మా చిన్న కంపెనీ నుంచి. అట్లా అందరూ నడుపుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి అదంతా బెనిఫిట్ అంతా చాలా బాగానే ఉంటుంది. కానీ ఇందులో బ్యాక్లాగ్స్ ఏంటి? ఇప్పుడు ఒక EV వెహికల్, సెడాన్ వెహికల్ కొంటే 13 to 14 lakhs ఉంది. దాంట్లో మోటరు, ఈ లిథియం బ్యాటరీ తప్ప ఏముండదు. అదే 9 lakhs డిజైర్ వెహికల్ కొనుక్కొని 4 years రన్ చేసి అది అమ్మితే 4 to 5 lakhs వస్తుంది. ఈ వెహికల్ మనం 14 lakhs కొనుక్కొని అమ్మిన తర్వాత కూడా లాస్ట్లో వస్తే 1 to 2 lakhs వస్తుంది అదే పీరియడ్లో. మన ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రజెంట్ మనం ఢిల్లీని చూస్తున్నాం, అట్లా అవ్వకూడదు అన్ని మెట్రో సిటీస్ అని చెప్పి డిస్కౌంట్స్ అని మోటివేషన్స్ అని. కానీ ఆ మోటివేషన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలి. ఈవీకి ఇప్పుడు ఇచ్చేది సరిపోదు. ఛార్జింగ్ స్టేషన్ అనండి, డిస్కౌంట్ అనండి, ఫేమ్ డిస్కౌంట్ అనండి, అసలు అది కంపేర్ టు CNG వెహికల్స్ నాట్ సఫిషియంట్. అంటే లైఫ్ ట్యాక్స్ ఒకటి మ్యాటర్ కాదు, అదర్ మోడ్లో కూడా ఇంకా చాలా చూడాలి. చాలా ఫ్రీక్వెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. నార్మల్ మ్యాన్కి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయాలి. ఎంత పడుతున్నది అని గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, డీజిల్ అయితే ఎంత పడుతున్నది అని. తర్వాత రీసేల్ వాల్యూ ఉండదు కాబట్టి నష్టపోకుండా నెక్స్ట్ లేదా దాని ప్రైసెస్ అని హై చేసి దీన్ని తగ్గిస్తారా. గవర్నమెంట్ కూడా ఇప్పుడు GST వెహికల్స్ అమ్మితే టైర్లు అయితే GST వచ్చేది గవర్నమెంట్ రన్ అయ్యేది. అది కూడా దాని గవర్నమెంట్ మెయింటైన్ చేసుకోవాలి. CNG వర్సెస్ డీజిల్ వెహికల్స్ దేనికి తగ్గించాలి, దేనికి పెంచాలి ఈ ఆటోమొబైల్ సెక్టర్లో. అంటే ఈ టైప్ ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి మేడం. అది జనరల్గా అది అంటే బస్సెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. బస్సెస్ అయితే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు.
ఎక్రాసాక్ట్ అంటే 4 lakhs అట్లా ఇస్తున్నారు బస్సెస్కి ఒక క్లయింట్ ఇచ్చే కాంట్రాక్టు. దానికి ఒక ఈఎంఐ 2,75,000 ఉంటుంది ఒక వెహికల్కి. అంటే గవర్నమెంట్ నుంచి చేయాలి, మళ్ళీ మన హైదరాబాద్ ఒక తెలంగాణ మళ్ళీ ఇంకో ఢిల్లీలో అవ్వకూడదు అనుకుంటున్నారు, కరెక్టే. కానీ ఈ ఇండివిజువల్ మామూలు వాళ్ళ ఊరు కంపేర్ కాకుండా జనరల్గా ట్రావెల్ ఏజెంట్ ఉన్నారో ట్రావెల్ ఏజెంట్కి అయితే ఏది మిగలట్లేదు ఈవిల్కి. మనం 16 రూపీస్తో అంటే బయట కాంపిటీషన్ 15, 13 ఎట్లా ఉన్నారు. లేకపోతే సిఎన్జి వెహికల్ క్లయింట్ దగ్గర నుంచి మోటివేషన్ మనకి దొరకాలి. గవర్నమెంట్ నుంచి మీరు SEZలు కొంతమందికి ఇస్తారు, వాళ్ళకి కంపల్సరీ ఇవి వాడండి, ఈ రేటు బెంచ్ మార్క్ రేటు మీరు ఫిక్స్ చేయండి అని ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా మీరు వాళ్ళకి ఒక సర్క్యులర్లా ఉంటే కొంచెం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈవీ వెహికల్స్లో. అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హై అండి అది. ఇప్పుడు 9 lakhs డిజైర్ వెహికల్ ఉంది, 14 lakhs 13 lakhs టాటా టిగోర్ వెహికల్ ఉంది. క్లయింట్ ఇది సడన్ అది సడన్ అంటాడు, రెండింటికి 16 రూపీస్ ఇస్తాడు పేమెంట్. మరి 9 lakhsకి 14 lakhsకి బ్యాంక్ ఫ్రీగా ఇవ్వదు కదా, 5 lakhs ఈఎంఐ బడ్డీని పడుతుంది, రీసేల్ వాల్యూ ఉండదు. ఈ టైప్ ఛాలెంజెస్ ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రికల్ గ్రీన్ ఎనర్జీ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇంకా మోటివేట్ చేయాలి. అందరికీ 9 రూపీస్ అయితే గ్రీన్ ఎనర్జీ అంటే 8 రూపీస్కి ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒక 50 పైసా ఎక్కువ ఇస్తే మనకు ఆ గ్రీన్ ఎనర్జీ ఆథెంటికేటెడ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే దీనివల్ల అంటే బ్యాక్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ సపోర్ట్ 100% కావాలి. ఇప్పుడు మీది ఎన్ని సెగ్మెంట్స్లో ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయి? ఎయిర్పోర్ట్ లేదు, మొత్తం అంతా ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్ అండి టోటల్. ఎయిర్పోర్ట్లో నడుస్తుంది? ఎయిర్పోర్ట్ లేదు, ఎంప్లాయీ ఓన్లీ TCS, అమెజాన్, అన్ని గ్లోబల్ కంపెనీస్, గోల్డ్మ్యాన్ సాచ్, మైక్రాన్, క్వాల్కామ్, JPMC, నార్మల్ కార్పొరేట్, ఫిలిం సిటీ, ఇవన్నీ ఫిలిం సిటీలో ఫిలిం సిటీ గెస్ట్లో తారా సితార్లో కూడా నడుస్తుంది. ఎన్ని నడుస్తుంది టోటల్ ఇప్పుడు 550 వెహికల్స్ నడుస్తున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఓన్ ఫ్లీట్ 1100 మా కంపెనీది, అటాచ్డ్ ఫ్లీట్ థర్డ్ పార్టీ 2500 వెహికల్స్. 4000 వెహికల్స్ నడుస్తున్నాయి. సో 4000 వెహికల్స్ ఇప్పుడు మీకు కంఫర్ట్ లెవెల్ డీజిల్లోనే ఉంది ఎక్కువ. అంటే మనం మామూలు జనరల్గా పొల్యూషన్ వైజ్ మన భావి తరాల వైజ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ బెస్ట్ 100% వెళ్ళాల్సిందే లేదా అది. కానీ రెవెన్యూ వైజ్ సర్వైవ్ అవ్వడానికి చాలా టఫ్ ఉంది డీజిల్తో కంపేర్ చేస్తే. డీజిల్ వెహికల్స్ అయితే 1400 cc అయితే లేదు సార్, లేదు కదా సార్. ఇప్పుడు ఆర్ యూ స్విచింగ్ టు సిఎన్జీకి స్విచ్ అవ్వాలి అవుతున్నారు కొంతమంది స్విచ్ అవుతున్నారు. మెయిన్ రీసేల్ వాల్యూ ఉంది దీనికి, రీసేల్ వాల్యూ ఏం లేదు కదా. ఇప్పుడు టాటా టిగోర్ ఉంది, సడాన్లో లీస్ట్ అదే. లేదా MG ఉంది 21, ఇప్పుడు MG వెహికల్ ఉంది 21 lakhs, అది మనం 4 years నడుపుతాం. తర్వాత రీసేల్ చేస్తే 3 to 4 lakhs వస్తుంది. అదే మీరు ఒక క్రిస్టా కొన్నారనుకో, టయోటా అది పెట్రోల్ డీజిల్ 4 years నడిపారు అనుకోండి, ఇప్పుడు 20 అనుకోండి, దాని తర్వాత మీకు 15 lakhs వస్తుంది. మరి ఇక్కడ కంపారిజన్ అంటే దాని గురించి అంటే ఈ పాయింట్లో కూడా ఆలోచించి గవర్నమెంట్ ఏం చేసిందని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని అది ఓన్లీ లైఫ్ ట్యాక్స్ ఒకటే క్రైటీరియా కాదు, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. లైఫ్ ట్యాక్స్ మళ్ళీ రెవెన్యూ లేకపోతే మళ్ళీ రేపు ఇంకో జీవో వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు లైఫ్ ట్యాక్స్, అంతే. మ్యాచ్ అవ్వదు మేడం అది. కానీ కాంపిటీషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరే ఒక కంపెనీ రన్ చేస్తున్నారు, సెడాను డీజిల్ వెహికల్స్ అడిగారు, అది నాకు 12 రూపాయలకు వర్కౌట్ అయింది, మీకు నేను ఇచ్చాను, ఇది 16 రూపీస్ వర్కౌట్ అయింది. మళ్ళీ మీ కంపెనీలో మీరు టాప్ లైన్, బాటమ్ లైన్, రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూపించాలి కదా. మీరు 16 రూపీస్కి ఎందుకు వెళ్తారు? మీరు ఇది సడన్ అది సడనే కదా అంటారు, కరెక్టే కదా? Ma'am, you're right, absolutely, that maintenance cost will be higher, but even despite that, as sir is rightly saying, that registration, tax and road tax fee waiver is not the only thing. Correct. We need additional, support from vehicle purchase, for example. He was mentioning about FAME subsidy has been removed. So vehicle purchase subsidies are needed. There is subsidy needed for setup of charging infrastructure, so that the end cost for consumer is also lower. So in all our recommendations to the Telangana government, we have made recommendations for the new policy as well, which is the comprehensive electric vehicles and energy storage policy, because that is due for renewal. మనం దీనికి చిన్న చిన్న మోటివేట్ చేస్తేనే మనం గ్రీన్ ఎనర్జీకి పోగలం. బ్యాటరీకి మోటార్కి 14 లక్షలు ఇస్తున్నాం, బ్యాటరీకి మోటార్కి 14 లక్షలు ఇస్తున్నాం. మన దగ్గర
దగ్గర R&D లేక లేక correct. ఇప్పుడు వెహికల్ కాస్ట్ లో ఆల్మోస్ట్ 55% బ్యాటరీ Battery cost. కాస్ట్ మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. సపోజ్ మీకు డీజిల్ ది ఇంజిన్ ఏదైనా పోయిందంటే లోకల్ ఏ మెకానిక్ అయినా చేస్తాడు. ఇక్కడ బ్యాటరీ 55% అంటే 10 lakhs వెహికల్ 55% అంటే 5 lakhs బ్యాటరీ కాస్ట్. Right. బ్యాటరీ కాస్ట్ మళ్ళీ ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాటరీస్కి మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. వాళ్ళకు కూడా ఏంటి కొత్త బిజినెస్ కావాలి. 2 బ్యాటరీలు 3 బ్యాటరీలు ఏ వర్షం ఎఫెక్ట్ అయ్యేటప్పటికి క్లైమ్స్ ఎక్కువైనప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వని అంటున్నారు. Correct. Absolutely. There are more insurances also needed. Done. Also, one good way to solve this is, and more OEMs need to provide this business model is, if you look at the Venster EV which was launched recently, they are offering battery as a service with a fixed battery. And the best part is they're also providing buyback service. So for example, after 4 to 5 years, you want to sell back the vehicle, they're also guaranteeing a certain cost. And the best part is they're also giving flexibility in, so you have 1500 kilometers, then this is the battery, per kilometer cost for battery. If you are having say 100 kilometers, then this will be the cost for the battery. So these kind of flexible business models are needed, particularly for fleet operators like, all of you, because only then you can do away with the cost of the battery, which becomes 50% of the cost of the entire vehicle upfront. Very rightly said. ఇప్పుడు ఒక బస్సు 1.7 crores అమ్ముతున్నారు. దాంట్లో బ్యాటరీ కాస్ట్ 70 lakhs. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి, తర్వాత నెమ్మదంగా క్లెయిమ్లు వచ్చేటప్పుడు వాళ్ళు ఇవ్వనంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ పుష్ చేయాలి, రిజెక్ట్ చేయడానికి వీలు లేదు మీరు అని.